హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విఎం ట్యుటోరియల్. టుడే ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో మొత్తం 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. మొట్టమొదటగా ఫేమస్ అయినటువంటి విమానాశ్రయాల గురించి చూద్దాం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ అనేది భారతదేశం యొక్క రాజధాని. భారతదేశానికి 3వ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పేరు మీదుగా ఈ విమానాశ్రయానికి ఇందిరాగాంధీ అనే పేరు పెట్టారు. ఆసియాలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. కార్గో ట్రాఫిక్ పరంగా కానీ, ప్యాసింజర్ ట్రాఫిక్ పరంగా కానీ ఇది దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. విమానాశ్రయం సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ 2017లో ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. నెక్స్ట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ముంబై అనేది దేశ ఆర్థిక రాజధాని. ముంబై అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఈ విమానాశ్రయాన్ని గతంలో సహార్ విమానాశ్రయం అని పిలిచేవారు. ఈ విమానాశ్రయానికి 17వ శతాబ్దపు మరాఠా రాజు అయినటువంటి ఛత్రపతి శివాజీ పేరు పెట్టారు. 1999లో మునుపటి సహార్ విమానాశ్రయం నుండి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడింది. ఆగస్టు 30, 2018లో మహారాజ్ను యాడ్ చేశారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడుతుంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విమానాశ్రయం సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ 2017లో ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఈ విమానాశ్రయంలో సంవత్సరంలో మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. తర్వాత చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. చెన్నై అనేది తమిళనాడు యొక్క రాజధాని. 2019లో భారతదేశంలోని ఉత్తమ విమానాశ్రయాలలో చెన్నై 6వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్లో ఉంది. ఈ విమానాశ్రయం విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే ఢిల్లీ, ముంబై తర్వాత భారతదేశపు అతిపెద్ద విమానాశ్రయం అని చెప్పవచ్చు. ఈ విమానాశ్రయానికి భారత 6వ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం జరిగింది. తర్వాత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే గౌడ సర్నేమ్ ఆర్జిన్ ఫ్రమ్ కర్ణాటక. అంటే గౌడ అనేది ఎక్కువగా కర్ణాటకలోనే వస్తుంది. సో గౌడ వచ్చినప్పుడు కర్ణాటక గుర్తుపెట్టుకోండి. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఉంది. ఈ విమానాశ్రయాన్ని స్థానికంగా కోల్కతా విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయాన్ని గతంలో దమ్దమ్ విమానాశ్రయం అని పిలిచేవారు. 1995లో భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టడం జరిగింది. ఈ విమానాశ్రయం భారతదేశంలోని పురాతన విమానాశ్రయాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇది 1924లో ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల తర్వాత ప్రయాణికుల రద్దీ పరంగా భారతదేశంలో 5వ స్థానంలో ఉంది. 2014 మరియు 2015 సంవత్సరంలో విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రదానం చేసిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కోల్కతా విమానాశ్రయం ఉత్తమ మెరుగైన విమానాశ్రయం టైటిల్ను గెలుచుకుంది. వెస్ట్ బెంగాల్లో ఇంకా బాగ్డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఈ విమానాశ్రయం సిలిగురి నగరం ప్రాంతంలో ఉంది. ప్రయాణికుల రద్దీ పరంగా భారతదేశంలో ఇది 18వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. నెక్స్ట్, లోకప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అస్సాం రాష్ట్రంలో ఉంది. దీనిని గౌహతి విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. గతంలో దీనిని బోర్ఝార్ విమానాశ్రయం అని పిలిచేవారు. స్వాతంత్ర సమరయోధుడు మరియు అస్సాం మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి గోపినాథ్ బోర్డోలోయ్ పేరు పెట్టారు. నెక్స్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉంది. ఈ విమానాశ్రయం 1937లో స్థాపించబడింది. మే 23, 2000వ సంవత్సరంలో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా వర్గీకరించారు.
భారత తొలి ఉప ప్రధానిగా మరియు మొదటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం ఈ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్టోబర్ 31, 2018న ఈయనకు అంకితం చేయబడింది. ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయ మండలిచే ఆసియా పసిఫిక్లో అత్యంత మెరుగైన విమానాశ్రయం అనే బిరుదును కూడా సంపాదించింది. ఇది భారతదేశంలో ప్రయాణికుల రద్దీ పరంగా 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్, గుజరాత్లో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ పరంగా అహ్మదాబాద్ తర్వాత గుజరాత్లోని 2వ అత్యంత రద్దీ విమానాశ్రయం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పూణే అంతర్జాతీయ విమానాశ్రయం మహారాష్ట్రలోని పూణేలో ఉంది, పేరులోనే ఉంది. ఇది భారతదేశంలోని ప్రయాణికుల రద్దీ పరంగా 9వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. దీనికి భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి దబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దబోలిం విమానాశ్రయం గోవాలోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం గోవాలోని దబోలింలో ఉంది. విమానాశ్రయం భారతదేశంలో ప్రయాణికుల రద్దీ పరంగా 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. 2015-16 సంవత్సరంలో 2 నుండి 5 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడంలో ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. తర్వాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కేరళలో ఉంది. ఇది కేరళ రాష్ట్రంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. ఈ విమానాశ్రయం సౌర విద్యుత్పై పూర్తిగా పనిచేసే మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం. 2018లో ఐక్యరాజ్య సమితి ఈ విమానాశ్రయాన్ని ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేసింది. నెక్స్ట్, త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇది 1932లో స్థాపించబడింది. ఇది కేరళ రాష్ట్రంలోని మొదటి విమానాశ్రయం. ఇది భారతదేశంలో ప్రయాణికుల రద్దీ పరంగా 14వ స్థానంలో ఉంది. ఈ విమానాశ్రయం కొచ్చి తర్వాత కేరళలో 2వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. తర్వాత క్యాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయంను కరీపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయం 13 ఏప్రిల్ 1988న ప్రారంభించబడింది. దీనికి ఫిబ్రవరి 2, 2006న అంతర్జాతీయ విమానాశ్రయం హోదా లభించింది. కొచ్చి, తిరువనంతపురం తర్వాత కేరళలో ఇది అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. మొత్తం ప్రయాణికుల రద్దీ పరంగా ఇది భారతదేశంలో 11వ స్థానంలో ఉంది. కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలో ఉంది. ఈ విమానాశ్రయం డిసెంబర్ 9, 2018న వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్ ప్రారంభించారు. తర్వాత తమిళనాడులో కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. భారతదేశంలో ప్రయాణికుల రద్దీ పరంగా ఇది 18వ స్థానంలో ఉంది. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఇది 2వ అతిపెద్ద విమానాశ్రయం అని చెప్పవచ్చు. జూన్ 6, 2012న సీనియర్ మంత్రులతో జరిగిన సమావేశంలో కోయంబత్తూర్ విమానాశ్రయం అంతర్జాతీయ హోదాకు అప్గ్రేడ్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని భారత ప్రధానమంత్రి ప్రకటించారు. మరియు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 2, 2012న అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి తిరుచిరపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తిరుచిరపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరపల్లిలో ఉంది. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్ విమానాశ్రయాల తర్వాత ఇది 3వ అతిపెద్ద విమానాశ్రయం అని చెప్పవచ్చు. అక్టోబర్ 4, 2012న అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది. తమిళనాడులోని మదురై అంతర్జాతీయ విమానాశ్రయం 1957లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో ప్రయాణికుల రద్దీ పరంగా 32వ స్థానంలో ఉంది. నెక్స్ట్, బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది. ఈ విమానాశ్రయంను భువనేశ్వర్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు మరియు ఒరిస్సా యొక్క మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బిజు పట్నాయక్ గారి పేరు పెట్టారు. తర్వాత విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది.
తర్వాత చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నోలో ఉంది. ఈ విమానాశ్రయం 1986లో నిర్మించబడింది. ఈ విమానాశ్రయంను గతంలో అమౌసి విమానాశ్రయం అని పిలిచేవారు. దీనికి భారతదేశపు 5వ ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ పేరు పెట్టారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో విమానాశ్రయం అప్గ్రేడ్ చేయాలని ఏఏఐ నిర్ణయించింది. జూలై 17, 2008న భారత ప్రభుత్వం అధికారికంగా చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చారు. దీనికి మే 2012లో అంతర్జాతీయ హోదా లభించింది. నెక్స్ట్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఈ విమానాశ్రయంను గతంలో వారణాసి అని పిలిచేవారు. దీనిని అక్టోబర్ 2005లో భారత 2వ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద అధికారికంగా పేరు మార్చారు. ప్రయాణికుల రద్దీ పరంగా ఇది భారతదేశపు 20వ రద్దీ విమానాశ్రయం అని చెప్పవచ్చు మరియు ఉత్తరప్రదేశ్లోని 2వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. నెక్స్ట్ స్వామి వివేకానంద అంతర్జాతీయ విమానాశ్రయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉంది. దీనిని రాయ్పూర్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. జనవరి 24, 2012న ఈ విమానాశ్రయం స్వామి వివేకానంద పేరు మీద మార్చబడింది. భారతదేశంలో ప్రయాణికుల రద్దీ పరంగా ఇది 28వ స్థానంలో ఉంది. నెక్స్ట్ శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఉంది. దీనికి 4వ సిక్కు గురువు మరియు అమృత్సర్ నగర స్థాపకుడు అయినటువంటి గురు రామదాస్ పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం భారతదేశంలోని పంజాబ్లో అతిపెద్ద మరియు రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. తర్వాత దేవి అహిల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఉంది. ప్రయాణికుల రద్దీ పరంగా భారతదేశంలో ఇది 18వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. మరాఠా సామ్రాజ్యంలోని హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి దేవి అహిల్యబాయి హోల్కర్ పేరు మీదుగా ఈ విమానాశ్రయానికి పేరు పెట్టారు. నెక్స్ట్ షేకుల్ ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో మనకు 2 రాజధానులు ఉంటాయి. సమ్మర్లో ఒకటి ఉంటుంది, వింటర్లో ఒకటి ఉంటుంది. వేసవి రాజధాని అయినటువంటి శ్రీనగర్లో ఈ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయంను శ్రీనగర్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. తర్వాత ఇంపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇంపాల్లో ఉంది. దీనిని బీర్ టికేంద్రజిత్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. అగర్తలా విమానాశ్రయం తర్వాత ఈశాన్య భారతదేశంలో ఇది 3వ అతిపెద్ద విమానాశ్రయంగా చెప్పవచ్చు. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని బీహార్ రాష్ట్ర రాజధాని అయినటువంటి పాట్నాలో ఉంది. దీనికి స్వాతంత్ర్య కార్యకర్త అయినటువంటి జయప్రకాష్ నారాయణ్ పేరు పెట్టారు. ఇది భారతదేశంలో 14వ అత్యంత రద్దీ విమానాశ్రయం అని చెప్పవచ్చు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కర్ణాటకలోని మంగళూరులో ఉంది. ఇది కర్ణాటకలోని 2 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటి. కర్ణాటకలోని ప్రయాణికుల రద్దీ పరంగా 2వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అని చెప్పవచ్చు. నెక్స్ట్ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్లో ఉంది. వీర్ సవర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్లో ఉంది. ఇది భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులకు ప్రధాన విమానాశ్రయం. వాస్తవానికి దీనిని పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అని పిలుస్తారు. దీనిని 2002లో స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ పేరు పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.